అందరికీ నమస్కారం. బలవంతపు బంధం పార్ట్ 16లోకి వెళ్లే ముందుగా ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే బటన్ క్లిక్ చేయడం ద్వారా నా నుంచి వచ్చే ప్రతి ఎపిసోడ్ నోటిఫికేషన్ మీకు అందుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై వీడియోస్. థ్యాంక్ యూ. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. తన ఇంటి ముందు వీక్షిత్ ఉండడంతో అతనే వైష్ణవ్ అనుకుని కాఫీకి ఇన్వైట్ చేస్తుంది వసుధ. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. గెస్ట్లు వస్తున్నారా, ఎవరక్క వాళ్ళు అని వందన అడుగుతూ ఉండగానే వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టారు వైష్ణవ్, వీక్షిత్. వాళ్ళని చూసి షాక్తో నోరు తెరిచింది వందన. వైష్ణవ్ సార్ వస్తున్నారు అని ఎదురు చూస్తున్న వసుధకి అతనితో పాటు తరుణ్ కూడా రావడం చూసి వీడెందుకు వచ్చాడు, ఎవరు రమ్మన్నారు వీడిని అని మనసులో అనుకుని కోపంగా తరుణ్ వైపే చూస్తూ ఉంది వసుధ. ఆ చూపుకి భయం వేసినా ఆ భయాన్ని బయటకు కనబడకుండా పెదవులపై చిరునవ్వును తెచ్చుకున్నాడు తరుణ్. అదేనండి మన వైష్ణవ్. వందన సార్ వచ్చారు, వెళ్ళి కాఫీ తీసుకురా అని అంది వసుధ. వసుధకి ఏం సమాధానం చెప్పకుండా కళ్ళు వదిలేసి వాళ్ళనే చూస్తూ ఉన్న వందనను చూసి ఏమైంది దీనికి అలా బొమ్మలా ఉండిపోయింది అని మనసులో అనుకుని వందనా అని గట్టిగా కుదిపింది వసుధ. దాంతో షాక్ నుండి బయటకు వచ్చి హా అక్క అంది వందన. సార్ వచ్చారు, వెళ్ళి కాఫీ తీసుకురా అంది వసుధ. ఏ సార్ అక్క అయోమయంగా అడిగింది వందన. ఓ నీకు తెలియదు కదా, వర్మ గ్రూప్ ఆఫ్ కంపెనీ CEO వైష్ణవ్ సార్ అని అంది వసుధ. ఓ అవునా అని హాయ్ వైష్ణవ్ సార్ అని అంటూ వైష్ణవ్కి చెయ్యి ఇచ్చింది వందన. అది చూసి గుండెల మీద చెయ్యి వేసుకుని తన హార్ట్ బీట్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు వైష్ణవ్. అయ్యో వందన, అతను తరుణ్. నా స్కూటీ పాడైపోతే నాకు లిఫ్ట్ ఇచ్చాడు, ఇదిగో ఈయన వైష్ణవ్ సార్ అని వీక్షిత్ని చూపించింది వసుధ. దాంతో అయోమయంగా ఇతను తరుణ్, అతను వర్మ గ్రూప్ ఆఫ్ కంపెనీ CEO వైష్ణవ్ అని నొక్కి పలుకుతూ అంది వందన. హా వందన గారు, నేను తరుణ్, అతను వైష్ణవ్, కొంచెం పేర్లు గుర్తుపెట్టుకోండి ప్లీజ్ అని అన్నాడు వైష్ణవ్. అలాగే తరుణ్ గారు, తప్పకుండా గుర్తుపెట్టుకుంటాను అని. అక్క వైష్ణవ్ అంటే చిన్నప్పుడు నీ క్లాస్మేట్ వైష్ణవ్ అతనేనా అని అడిగింది వందన. ఇరికించేసింది దెయ్యం, ఇది ప్రియరాలు కాదు పిశాచి అని కచ్చిగా మనసులో తిట్టుకున్నాడు వీక్షిత్. చిచి, ఆ ఇడియట్ సార్ ఏంటి, వాడికి సార్కి కొంచెం కూడా పోలిక లేదు. అయినా వాడికి కంపెనీ CEO అర్హత ఉందా? నాకు తెలిసి వాడికి సంజు హ్యాండ్ బ్యాగ్స్ మోయడానికే టైం సరిపోదు, ఇంకా CEO ఏమవుతాడు వాడి బొందా అని తిట్టింది వసుధ. ఆ మాటలు విని మొహంపై చేయి వేసుకుని ఫేస్లో ఫీలింగ్స్ వసుధకి కనిపించకుండా మేనేజ్ చేస్తూ ఉన్నాడు వైష్ణవ్. అది చూసి ఫుల్గా ఎంజాయ్ చేస్తూ మనసులో విజిల్ వేసుకుంటున్నాడు వీక్షిత్. ఏంటి తరుణ్ గారు, ఎందుకు ఫీల్ అవుతున్నట్లున్నారు అని అతన్ని అదోలా చూస్తూ అడిగింది వందన. ఫీల్ అవుతున్నారు అంటే అవ్వమా మేడం, కాఫీ అని పిలిచారు, వచ్చి అరగంట అవుతుంది, ఇప్పటికి కాఫీ కాదు కదా కనీసం కూర్చోమని కూడా అనడం లేదు. ఒక పక్క కాళ్ళు లాగేస్తుంటే మధ్యలో పాపం ఎవరో తెలియని అమాయకుడు పేరు తెచ్చి అతని సన్మాన సభ పెట్టి మమ్మల్ని చప్పట్లు కొట్టమంటున్నారు. ఇలా మమ్మల్ని పట్టించుకోకుండా మీకు నచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే ఫీల్ అవ్వమా అని అరిచాడు వైష్ణవ్. ఏంటి అమాయకుడా? వాడు అమాయకుడు కాదు తరుణ్, పెద్ద మాయకుడు. వాడి గర్ల్ ఫ్రెండ్ కలిసి నన్ను ఎంత టార్చర్ పెట్టారో తెలుసా? వాడే అనుకుంటే వాడికి ఒక కంత్రి తమ్ముడు ఉన్నాడు అంది వసుధ. అప్పటి వరకు వసుధ మాటలు విని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న వీక్షిత్ ఒక్కసారిగా అలర్ట్ అయ్యి ఏంటి ఇప్పుడు ఈవిడ గారు నా సన్మాన స్టార్ట్ చేస్తుందా అని మనసులో అనుకుని కోపంగా వసుధను చూస్తూ నిలబడ్డాడు. వాడు పెద్ద జాదుగాడు, వాడు నా చేతికి దొరకాలి, బస్టాండ్లో అడుక్కు తినడానికి కూడా పనికి రాకుండా చేస్తాను అని అంది
వసుధ వీక్షిత్ని తిడుతున్న తిట్లు వింటూ ఎంజాయ్ చేస్తున్న వందన వీక్షిత్ వైపు చూసి నవ్వుతూ కళ్ళెగరవేసింది. దాంతో కోపంగా వసుధ గారు అని గట్టిగా పిలిచాడు వీక్షిత్. దాంతో ఉలిక్కిపడి ఏమైంది వైష్ణవ్ గారు అని అడిగింది వసుధ. కాళ్ళు పీకేస్తున్నాయండి, కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. ఆ కాఫీ నీళ్ళేవో నా మొహాన పోస్తే తాగేసిపోతాను. అవతల చాలా పనులు ఉన్నాయి, నా కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు, ముఖ్యమైన వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చాను అన్నాడు వీక్షిత్. ఓ సారీ సార్, మీరు ఇంకా నిలబడి ఉన్నారు కదా, సారీ ఇలా ఇచ్చి కూర్చోండి అని సోఫా చూపిస్తూ అంది వసుధ. థ్యాంక్ యూ మేడం అని సోఫాలో కూర్చున్నాడు వీక్షిత్. వైష్ణవ్ ఒక 10 నిమిషాల తర్వాత కాఫీ తెచ్చి వాళ్ళకి ఇచ్చింది వందన. 2 నిమిషాలు కాఫీ తాగేసి అక్కడి నుంచి బయలుదేరారు ఇద్దరు. క్లాస్ రూమ్లో కూర్చుని నోట్స్ రాసుకుంటూ ఉంది వర్షిత. వర్షిత ఎక్కడా కనిపించకపోయేసరికి ఎక్కడ ఉంది అని వెతుక్కుంటూ క్లాస్ రూమ్ దగ్గరికి వచ్చింది ప్రవళిక. అక్కడ వర్షిత ఒక్కతే ఉండడం చూసి ఏంటి వర్షిత, నోట్స్ రాస్తున్నావా, కానీ నీకు పెండింగ్ వర్క్స్ ఏమీ లేవు కదా అని అడిగింది ప్రవళిక. నాకు లేవు, కానీ నీరజ్ 3 డేస్ నుండి కాలేజీకి రావడం లేదు కదా, అందుకే అతను అసలు నోట్స్ ప్రిపేర్ చేస్తున్నా అంది వర్షిత. నువ్వు ఎంత కష్టపడి నోట్స్ రాసినా వాడు నువ్వు రాసిన నోట్స్ తీసుకోడు కదా, మరి ఎందుకు అంత కష్టపడడం అడిగింది ప్రవళిక. వాడిని ప్రేమిస్తున్నాను కదా, అందుకే అంత కష్టం అంది వర్షిత. నువ్వు వాడిని ప్రేమిస్తున్నావు, కానీ వాడు నిన్ను ప్రేమించట్లేదు. అట్లీస్ట్ నీ ప్రేమను అర్థం కూడా చేసుకోవడం లేదు. నిన్ను ఒక పురుగులా చూస్తున్నాడు. అలాంటి వాడి కోసం ఎందుకే వృధా ప్రయాస, నా మాట విని వాడిని మర్చిపో. వాడికన్నా మంచివాడిని మీ వాళ్ళు నీ కోసం తీసుకువస్తారు సలహా ఇచ్చింది ప్రవళిక. దానికి చిన్నగా నవ్వి ప్రవళిక, నేను నీరజ్ని ఎందుకు ఇష్టపడుతున్నానో నాకు తెలియదు, కానీ వాడు అంటే నాకు ప్రాణం. వాడు నన్ను ఇష్టపడాలని, నా ప్రేమను అర్థం చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను, అంతే తప్ప అతన్ని ఇలా నోట్స్ రాసో లేక వేరే విధంగానో ఇంప్రెస్ చేసి నన్ను ఇష్టపడేలా చేసుకోవాలని అనుకోవడం లేదు. ఇదంతా నేను తన కోసం, తనపై ఉన్న ఇష్టంతో చేస్తున్నాను, అంతే. ఇంకా తనని మర్చిపోవడం అంటావా, అది జన్మలో జరగదు. నేను బ్రతికున్నంత వరకు నా భర్త స్థానం నీరజ్దే. తను నన్ను ఇష్టపడకుండా వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నా నేను తన కోసం ఇలానే ఉండిపోతాను, అంతే తప్ప నా జీవితంలో మరో వ్యక్తిని ఆహ్వానించను అంది వర్షిత. నిన్ను చూసి ఏదో టీనేజ్లో ఉన్నావు, అందుకే అతను వెనకపడుతున్నావు అనుకున్నాను, కానీ అతని విషయంలో నువ్వు ఇంత సీరియస్గా ఉన్నావని నేను అనుకోలేదు వర్షిత. నీ ప్రేమని నీరజ్ అతి త్వరలోనే అర్థం చేసుకుంటాడు. ఇలాంటి ప్రేమని మిస్ అయితే అతనికన్నా దురదృష్టవంతుడు మరొకడు ఉండడు అని అంది ప్రవళిక. నిజంగా నా ప్రేమను నీరజ్ అర్థం చేసుకుంటే ఈ ప్రపంచంలో నాకన్నా అదృష్టవంతురాలు ఎవరు ఉండరు అని. సరే రా, హీరో గారు వచ్చే టైం అయింది, నోట్స్ అతని సీట్లో పెట్టేసి మనం వెళ్ళిపోదాం అని నోట్స్ నీరజ్ ప్లేస్లో పెట్టి బయటికి వెళ్ళిపోయారు వర్షిత, ప్రవళిక. అక్కడే గోడ పక్క నుండి వాళ్ళ మాటలన్నీ విన్న నీరజ్ వాళ్ళు వెళ్ళిపోయాక క్లాస్ రూమ్కి వచ్చి వర్షిత రాసిన నోట్స్ తీసుకుని ప్రేమగా దాన్ని చేతితో టచ్ చేస్తూ చిన్నగా నవ్వుకున్నాడు. ఒకరి తర్వాత మరొకరు ఇంటికి వచ్చారు వైష్ణవ్, వీక్షిత్. విక్రమ్ వర్మ ఎక్కడ ఉన్నాడా అని అడుగులో అడుగు వేసుకుంటూ పిల్లిలా మెల్లిగా విక్రమ్ వర్మ కంటపడకుండా పైకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు వీక్షిత్. విక్రమ్ వర్మ హాల్లో కూర్చుని ఆఫీస్ ఫైల్స్ చూస్తూ ఉన్నాడు. అది చూసి ఏదోలా డాడీ కంటపడకుండా గదిలోకి వెళ్ళాలి, లేకపోతే ఇప్పుడు ఆయన స్టార్ట్ చేసే ఉపోద్ఘాతం వినలేను అని అనుకుని అడుగుల శబ్దం కూడా రాకుండా మెల్లిగా నడుస్తూ స్టెప్స్ వైపు వెళ్ళిన వీక్షిత్ని చూసి విషయం అర్థం చేసుకుని, ఒరే వీక్షిత్, బైక్ లాక్ చేసావా అని గట్టిగా పిలిచి అడిగాడు వైష్ణవ్. ఆ పిలుపుతో ఫైల్స్లోంచి తల పైకెత్తి చూశాడు విక్రమ్ వర్మ. అన్నయ్య, ఇంట్లో ఉండే బైక్కి లాక్ ఎందుకు పళ్ళు బిగించి అడిగాడు వీక్షిత్. లాక్ ఎందుకు, అది పోతే ఈసారి 50 లక్షలు పెట్టుకుంటారు సార్ గారు, పోయేదేముంది, ఆయన ఏమన్నా కష్టపడి సంపాదించాలా ఏంటి
అని వెటకారంగా అన్నాడు విక్రమ్ వర్మ. ఆ మాట విని స్టెప్స్ ఎక్కబోయేవాడు కాస్త ఆగి ఆ స్టెప్స్ మీద కూర్చున్నాడు వీక్షిత్. అది చూసి, అదేంటి వీక్షిత్, రూమ్లోకి వెళ్లకుండా అక్కడే కూర్చున్నావు అని అడిగింది సుధా. డాడీ నన్ను పొగిడే కార్యక్రమం పెట్టుకున్నారు కదా మమ్మీ, ఆ పొగడ్తలు విన్నాక తాయితీగా వెళదామని ఇక్కడ కూర్చున్నాను అని అన్నాడు వీక్షిత్. అది సుధా వాడి పద్ధతి. నేను తిడుతూ ఉంటే సార్ గారికి పొగడ్తలా ఉన్నాయి. అయినా బైక్ ఉండగా మళ్ళీ కొత్త బైక్ కొనడం ఏంటి సుధా? వాడు బైక్ తీసుకుని కనీసం 4 రోజులు కూడా దాటలేదు, అప్పుడే ఆ బైక్ బోర్ కొట్టేసిందా సార్ గారికి అరిచాడు విక్రమ్ వర్మ. ఇది మరీ బాగుంది. బైక్ కొన్నది వాడు, నడుపుతున్నది వాడు, వాడిని వదిలేసి నా మీద అరుస్తావేంటి విక్రమ్ అడిగింది సుధా. నేను ఎంత అరిచినా వాడికి బాధ్యత తెలియటం లేదు కదా, కనీసం నువ్వైనా చెప్తావని నీకు చెప్తున్నాను అన్నాడు విక్రమ్ వర్మ. గడ్డం కింద చేతులు పెట్టుకుని ఏదో సినిమా చూస్తున్నట్లు వాళ్ళ గొడవ చూస్తూ ఉన్నాడు వీక్షిత్. అయ్యో డాడ్, ఇందులో వాడు తప్పేమీ లేదు, నేనే వాడి బైక్ తీసుకున్నాను, అందుకనే వాడు కొత్త బైక్ కొనుక్కున్నాడు అన్నాడు వైష్ణవ్. నువ్వు వాడు బైక్ తీసుకున్నావా? ఎందుకు? బైక్తో నీకేం అవసరం ఉంది అడిగాడు విక్రమ్ వర్మ. ఈ విషయం గురించి మీతో ఈవినింగ్ మాట్లాడాలి అనుకున్నాను, ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడే మాట్లాడుతున్నాను అని. మమ్మీ, డాడీ బీపీ టాబ్లెట్ తీసుకురా అన్నాడు వైష్ణవ్. బీపీ టాబ్లెట్ ఇప్పుడెందుకు అనుమానంగా అడిగాడు విక్రమ్ వర్మ. చెప్తాను, మీరు ఇటు రండి డాడ్ అని విక్రమ్ వర్మని సోఫాలో కూర్చోబెట్టి సుధా తీసుకువచ్చి ఇచ్చిన టాబ్లెట్ విక్రమ్ వర్మ చేతిలో పెట్టి, ముందు టాబ్లెట్ వేసుకోండి డాడ్ అన్నాడు వైష్ణవ్. అయోమయంగా వైష్ణవ్ని చూస్తూ, అతను ఇస్తున్న టాబ్లెట్ వేసుకున్నాను, ఇప్పుడు చెప్పి ఏంటి సంగతి అడిగాడు విక్రమ్ వర్మ. అది డాడ్, కొన్ని రోజులు కంపెనీ టెంపరీ సీఈఓగా వీక్షిత్ని అపాయింట్ చేద్దాం అనుకుంటున్నాను అని అన్నాడు వైష్ణవ్. ఆ మాట విని గుండెల మీద చెయ్యి వేసుకుని, అమ్మా, బీపీ టాబ్లెట్ ఇచ్చి హార్ట్అటాక్ వచ్చే న్యూస్ చెప్తావేంట్రా అని అన్నాడు విక్రమ్ వర్మ. అదే సరైన సమయం అనుకుని, చూసావా అన్నయ్య, నేను చెప్పానా, నేను సీఈఓగా బాధ్యత తీసుకుంటాను అంటే డాడీ ఒప్పుకోరు అని. నా మీద నమ్మకం లేదన్నయ్య డాడీకి. వయసు పెరుగుతున్నా నన్ను ఇంకా చిన్నవాడిలాగానే అందరూ చూస్తున్నారు. వద్దన్నయ్యా వద్దు, నన్ను ప్రయోజకుని చెయ్యాలి అన్న నీ ఆశగానే మిగిలిపోని. నేను ఎప్పుడు తండ్రి చాటు కొడుకులా ఆయన చేతుల్లోంచి నా చేతిని తీసుకోను. నా చెయ్యి, నా జీవితం ఎప్పుడూ డాడీ చేతుల్లోనే ఉంటుంది అని రాణి కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పాడు వీక్షిత్. అది విని బాబు వీక్షిత్ అని పిలిచాడు విక్రమ్ వర్మ. నాన్నగారు అంటూ విక్రమ్ వర్మ చేతిని అందుకున్నాడు వీక్షిత్. వీక్షిత్ మొహాన్ని ప్రేమగా చేతితో తడుముతూ, చాలా ఎదిగిపోయావురా నువ్వు, ఇంత ఎదిగావని, ప్రయోజకుడివి అవుతావు అని ఈరోజు నువ్వు చెప్తేనే కానీ నాకు తెలియలేదు బాబు. నీ గురించి ఈరోజు ఇంత తెలిసాక, నువ్వు పడుతున్న బాధ నీ కళ్ళల్లో నేను చూశాక ఇంకా నేను ఆపను బాబు. ఇదిగో నా చేతిలోంచి నీ చేతిని వదిలేస్తున్నాను. రెక్కలు తొడిగిన పక్షిలా వినీల ఆకాశంలో విహరించు బాబు, విహరించు. నీ ఎదుగుదలనికి ఈ నాన్న ఎప్పుడు అడ్డురాడు బాబు, అడ్డురాడు అని అన్నాడు విక్రమ్ వర్మ. దానితో తెల్లమొహం వేసి విక్రమ్ వర్మని చూస్తూ ఉన్నాడు వీక్షిత్. ఫేస్ ఫీలింగ్ చూసి మనసులో నవ్వుకుంటూ, సుధా హ్యాండ్కి ఇవ్వవా, కన్నీళ్లు తుడుచుకుంటా అని అడిగాడు విక్రమ్ వర్మ. అప్పటి వరకు నవ్వుతూ వాళ్ళని చూసిన సుధా, కన్నీళ్లు తుడుచుకోవడానికి హ్యాండ్కి ఎందుకు విక్రమ్, నేను లేను, ఇదిగో నా చీర కొంగుతో తుడుచుకో అని తన చీర కొంగు ఇచ్చింది ఆమె. అది తీసుకుని కన్నీళ్లు తుడుచుకున్నట్లు నటిస్తూ ఉన్నాడు విక్రమ్ వర్మ. అది చూసి, ఆపండి, నేనేదో తప్పించుకోవాలని యాక్షన్ చేస్తే మీరు నాకన్నా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. మీ యాక్టింగ్ చూస్తే కన్ఫామ్గా నంది అవార్డు ఇస్తారు తెలుసా అడిగాడు వీక్షిత్. మరి ఏమనుకున్నావురా మీ నాన్న అంటే, నాతో పోటీ పడకుండా ముందు విషయం ఏంటో క్లియర్గా చెప్పండి అన్నాడు విక్రమ్ వర్మ. చెప్పడం స్టార్ట్ చేసింది మీ ప్రథమ పుత్రుడు కదా, అతన్ని అడగండి, అతనే క్లియర్గా చెప్తాడు మీకు
అని అన్నాడు వీక్షిత్. చెప్పు వైష్ణవ్, ఏంటి సంగతి? ఆ సన్నాసి సీఈఓ ఏంటి? అడిగాడు విక్రమ్ వర్మ. డాడ్, ఐ నీడ్ ఏ బ్రేక్ డాడ్. మీకు తెలుసు కదా, డాక్టర్ అవ్వాలన్నది నా డ్రీమ్ అని. దానికోసమే కష్టపడి చదివాను. కానీ సడన్గా మీ హెల్త్ పాడవడంతో, అదే సమయంలో బిజినెస్లో ప్రాబ్లం రావడంతో బిజినెస్ చూసుకోక నాకు తప్పలేదు. కానీ నాలో డాక్టర్ అవ్వాలన్న ఆశ మాత్రం అలానే ఉంది. అందుకే ఒక 6 months డాక్టర్గా మన హాస్పిటల్లోనే ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ 6 months కంపెనీ టెంపరీగా సీఈఓగా వీక్షితుంటాడు అని చెప్పాడు వైష్ణవ్. దానికి చిన్నగా నవ్వుతూ, నీ ఇష్టం నాన్న, నీకెలా నచ్చితే అలా చెయ్యి అన్నాడు విక్రమ్ వర్మ. ఏంటి డాడ్ అంత ఈజీగా ఒప్పేసుకున్నారు? నా వలన కంపెనీలో ఏమైనా ప్రాబ్లం వస్తే అని అడిగాడు వీక్షిత్. నీ వల్ల ప్రాబ్లం వచ్చి కంపెనీ మొత్తం దివాలా తీసినా నా పెద్ద కొడుకు నన్ను వాళ్ళ అమ్మని ఏ కష్టం రాకుండా చూసుకుంటాడన్న నమ్మకం నాకుందిరా. వాడు చిన్నప్పటి నుంచి వాడి కోసం నన్నేది అడిగింది లేదు. ఈరోజు మొదటిసారి అడుగుతున్నాడు. ఇప్పుడు కూడా నేను వాడి కోరిక కాదు అంటే నేను మంచి తండ్రిని ఎప్పటికీ కాలేను అన్నాడు విక్రమ్ వర్మ. ఆ మాటతో థ్యాంక్ యూ డాడ్ అంటూ విక్రమ్ వర్మని హత్తుకున్నాడు వైష్ణవ్. తన క్యాబిన్లో పేషెంట్ రిపోర్ట్స్ చూస్తూ ఉన్న వసుధ దగ్గరికి వచ్చి, మేడం, బయట ఏదో గొడవ జరుగుతుంది మేడం, చాలామంది రౌడీలు వచ్చారు అని చెప్పింది నర్స్. అది విని వాట్, గొడవ అని కంగారుగా బయటికి నడిచింది వసుధ. బయట ఒక 25 మంది రౌడీలు కర్రలు కత్తులు పట్టుకుని ఉన్నారు. చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడింది వసుధ. చూడు సార్, ఈ హాస్పిటల్ మీద మా అన్న కన్ను పడింది. మా అన్న కన్ను పడింది ఏదైనా సరే మా అన్నకి దక్కాల్సిందే. కాబట్టి మర్యాదగా మీరు ఈ హాస్పిటల్ ఖాళీ చేసి వెళ్ళిపోండి అని అన్నాడు రౌడీల లీడర్. చూడండి, ఇది మీ అన్న కట్టించిన హాస్పిటల్ ఏమీ కాదు. వాడి ఖాళీ చేయమనగానే వెంటనే అలానే సార్ అని ఖాళీ చేయడానికి అని అన్నాడు భరద్వాజ్. హాస్పిటల్ కట్టించింది ఎవరో చెప్పు, వాళ్ళతోనే మాట్లాడతాం అన్నాడు ఆ రౌడీ. అతను ఎవరో మీకు చెప్పనవసరం లేదు. ఈ హాస్పిటల్ ఖాళీ చేయడం కుదరదు. మర్యాదగా వచ్చిన దారిని వెళ్ళండి అని అన్నాడు భరద్వాజ్. నువ్వు చెప్పగానే సరే సార్ అని వెనక్కి వెళ్ళిపోవడానికి, నేనేమన్నా నీ హాస్పిటల్లో పనిచేసే కాంపౌండర్ని అని అనుకుంటున్నావా? భాష ఇక్కడ. ఈరోజు మీతో ఈ హాస్పిటల్ ఖాళీ చేయించిందే, ఇక్కడి నుంచి కదిలేదే లేదు అని అన్నాడు భాష. వాళ్ళ మాటలు విని కోపంగా, కదలకుండా ఏం చేస్తావురా? ఇది మా హాస్పిటల్, ఇందులో ఒక ఇటుక కూడా టచ్ చేయలేవు అని అంది వసుధ. ఓయ్ పోరి, ఈడ మేము ఒక అండర్స్టాండింగ్కి వస్తూ ఉంటే మధ్యలో నీ నొల్లేంటి? నువ్వు గమ్మునుండు అన్నాడు భాష. ఏంట్రా గమ్మునుండేది? ఎంతో మందికి ఉచిత వైద్యం అందించాలన్న ఉద్దేశంతో ఒక గొప్ప వ్యక్తి స్థాపించిన సంస్థ ఇది. నలుగురికి వెనకేసుకుని వచ్చి ఖాళీ చేయమంటే భయపడి ఖాళీ చేస్తామనుకుంటున్నావా అంది వసుధ. అంటే నా మనుషులను చూస్తే నీకు భయం వేయడం లేదా? మరి ఏం చేస్తే భయం వేస్తుంది అని. అరే, పాపకి భయం వేయడం లేదంట్రా, పాప భయపడే విధంగా ఏమైనా చేయండి అని అన్నాడు భాష. పాపని చూస్తూ ఉంటే మాకు ఏదో ఒకటి చెయ్యాలనే ఉందన్నా, నీ పర్మిషన్ కోసమే వెయిట్ చేస్తున్నాం అని పెదవులను చప్పరించుకుంటూ అన్నాడు ఆ రౌడీ గ్యాంగ్లో ఒకడు. నీకు ఫుల్ పర్మిషన్ రా, నువ్వు ఏం చేసినా నీ ఇష్టం. కానీ పాపతో పాటు ఇక్కడున్న జనం అందరిలో కూడా భయం రావాలి. ఆ దెబ్బతో 10 నిమిషాల్లో ఈ హాస్పిటల్ ఖాళీ అవ్వాలి అన్నాడు భాష. అలాగే అన్నా అని. ఒరేయ్, ఈ పిల్ల కావాలి అనుకున్న వాళ్ళు నాతో రండి అని వసుధ వైపు అడుగులు వేశాడు ఆ రౌడీ. బ్లాక్ కలర్ సూట్ వేసుకుని మొహంలో జీవం లేనట్టు డల్గా ఆఫీస్కి రెడీ అయ్యాడు వీక్షిత్. అతని దగ్గరకు వచ్చిన వైష్ణవ్ అతన్ని చూసి, సూపర్ వీక్షిత్, అచ్చం బిజినెస్ మ్యాన్లా ఉన్నావు అని అన్నాడు. నీకు బిజినెస్ మ్యాన్లా కనిపిస్తున్నానా? మరి నాకేంట్రా, బలిచ్చే ముందు మేకలా కనిపిస్తున్నాను అని అన్నాడు వీక్షిత్. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. కొత్త ఎపిసోడ్లతో
రేపు మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.